హలో గైస్, రీసెంట్గానే శాంసంగ్ బ్రాండ్ నుంచి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసినారు. అది వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ F70 Pro 5G. ఈ మొబైల్ ఫీచర్స్ మొత్తం చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా చాలా మంచి ప్రైజింగ్కే లాంచ్ చేసినారు. ఈరోజు వీడియోలో ఈ శాంసంగ్ F70 Pro సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ అంతా, ఈ మొబైల్ తీసుకొచ్చలేదనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తలో మధ్యన ఫస్ట్ టైం ఇచ్చినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ శాంసంగ్ గెలాక్సీ F70 Pro సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120Hz ఫుల్ హెచ్డి సూపర్ AMOLED డిస్ప్లే చేసినారు. డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు రీసెంట్గా లాంచ్ అయిన అన్ని మొబైల్ కూడా LCD డిస్ప్లేస్ యూజ్ చేస్తున్నారు 20 నుంచి 25 వేల రూపాయల్లో. అదే కాక మనకు HD+ మాత్రమే. డిస్ప్లే అనేది చాలా యావరేజ్గా ఉంటున్నాయి రీసెంట్గా వచ్చే మొబైల్లో. ఇది మాత్రం చాలా మంచి డిస్ప్లే చేసినారు. ఎందుకంటే దీంట్లో మనకు సూపర్ AMOLED డిస్ప్లే, ఫుల్ హెచ్డి రెజల్యూషన్ వస్తుంది. దాంతోపాటు ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ వస్తుంది. ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ కాబట్టి. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం బెస్ట్ అని చెప్పొచ్చు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో. దాంతోపాటు కెమెరాస్ గురించి మాట్లాడితే, కెమెరాస్ కూడా మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు ఈ మొబైల్లో ఉన్న. ఎందుకంటే మనకు ప్రజెంట్ 25 వేల రూపాయలు చాలా వరకు కొత్త మొబైల్ కూడా OS సపోర్ట్ అయితే ఇవ్వటం లేదు. దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP విత్ OS కెమెరా ఉంటుంది. సెకండ్ వచ్చేసి 5 MP అల్ట్రా వైడ్ కెమెరా. థర్డ్ మనకు 2 MP మ్యాక్రో కెమెరా ఉంటుంది. దీంట్లో బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. ప్రజెంట్గా కొత్తగా వచ్చే మొబైల్లో అల్ట్రా వైడ్ కెమెరా కానీ మ్యాక్రో ఇలాంటి సెన్సర్స్ అయితే ఇవ్వటం లేదు. దీంట్లో మనకు అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఇస్తున్నారు. శాంసంగ్లో మనకు మెయిన్గా ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది చాలా బాగుంటుంది. ఫొటోస్ కానీ వీడియోస్ కూడా చాలా బాగా వస్తాయి. దీంట్లో మెయిన్ కెమెరా నుంచి మంచి ఫొటోస్ వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు మెయిన్ కెమెరా నుంచి 4K 30 fps వీడియోస్ కూడా షూట్ చేసుకోవచ్చు. ఓవరాల్ దీంట్లో మెయిన్ కెమెరా మాత్రం చాలా బాగుంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా మంచి కెమెరా చేసినారు. ఫ్రంట్ వచ్చేసి 12 MP HDR సెల్ఫీ కెమెరా చేసినారు. ఫ్రంట్ కెమెరా నుంచి కూడా చాలా మంచి ఫొటోస్ వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ మాత్రం చాలా బాగుంటాయి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లోన. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ కూడా ఒక మంచి ప్రాసెసర్ చేసినారు. అదే కాక మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్. ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం బాగానే ఉంటుంది. మీరు ఈ మొబైల్ జనరల్ యూజ్ చేసేటప్పుడు మీకు ఎక్కువ ల్యాగ్ అయితే ఉండదు, చాలా స్మూత్గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనకు LPDDR5X ర్యామ్ వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ స్పీడ్. దీంట్లో మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ స్పీడ్ కూడా స్పీడ్గానే ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్. బ్యాటరీ కూడా బాగానే ఇచ్చినారు. 6000 mAh అంటే మనకు బాక్స్లో ఛార్జర్ అయితే రాదు, ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీంట్లో స్పీకర్స్ వచ్చేసి, ఇది మనకు సింగిల్ స్పీకర్ వస్తుంది. సింగిల్ స్పీకర్ అయినా కూడా సౌండ్ క్వాలిటీ మనకు డీసెంట్గానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మనకు IP64 రేటింగ్ వస్తుంది. ఇది కంప్లీట్ వాటర్ రేటింగ్ అయితే కాదు, జస్ట్ మనకు IP64 మాత్రమే. జస్ట్ మీకు చిన్న వాటర్ డ్రాప్స్ డస్ట్ పడితే సర్వైవ్ అనేది అవుతుంది. దాంతోపాటు అప్డేట్స్ గురించి మాట్లాడితే, ఈ మొబైల్లో ఇది కూడా మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో మనకు టోటల్గా 6 years OS అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ మాత్రం చాలా ఎక్కువ ఇస్తారు ఈ శాంసంగ్ మొబైల్స్లో. ప్రెజెంట్ మనకు ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ అని వస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనకు 6 years దాకా అప్డేట్స్ అనేవి వస్తాయి. ఓవరాల్ మీరు ఈ మొబైల్ని లాంగ్ లైఫ్ వాడాలన్నా కూడా ఈజీగానే వాడుకోవచ్చు. ఎందుకంటే అప్డేట్స్ కూడా చాలా ఎక్కువ ఇస్తారు కాబట్టి. ఇవే మనకు ఈ శాంసంగ్ F70 Proలో ఉన్న ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. దీంట్లో డిస్ప్లే, కెమెరా, పర్ఫార్మెన్స్, బ్యాటరీ అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే, ప్రజెంట్ ఈ మొబైల్ బేస్ వేరియంట్ వచ్చేసి 6GB RAM ప్లస్ 128GB వచ్చేసి 24,000 రూపాయలు పెట్టినారు. ఈ బడ్జెట్లో బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు ఈ మొబైల్ కొనాలనుకుంటే ఈ మొబైల్కి 25,000 రూపాయల కన్నా ఎక్కువ స్పెండ్ చేయకండి. ఎందుకంటే మనకు మొబైల్ ప్రైస్ అనేది డైలీ పెరుగుతున్నాయి. ప్రజెంట్ అయితే మనకు ఇది 24,000 రూపాయలు ఉంది. ఫ్యూచర్లో మనకు ప్రైస్ అనేది చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో కొనాలనుకుంటే వెంటనే పర్చేజ్ చేయండి. దాంతోపాటు మీరు మొబైల్ కొనాలనుకుంటే 25,000 రూపాయల కన్నా ఎక్కువ స్పెండ్ చేద్దండి. ఎందుకంటే మనకు 20 నుంచి 30,000 రూపాయల్లో కొన్ని మంచి మొబైల్స్ కూడా ఉన్నాయి. సో ప్రజెంట్ ఈ మొబైల్ 25,000 రూపాయలు వస్తే మాత్రం చాలా మంచి మొబైల్ అవుతుంది ఈ శాంసంగ్ F70 Pro 5G. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.